చిన్నపిల్లలకి మొట్టమొదటి గురువు ఎవరో తెలుసా? పేరెంట్స్. మరి పేరెంట్సే కరెక్ట్గా లేకపోతే ఆ పిల్లల్ని సరిదిద్దే వాళ్ళు ఎవరో చెప్పండి. సో పేరెంటింగ్ ఎలా ఉండాలనేది నేను చెప్పట్లేదు, కొంతమంది ఎక్స్పర్ట్స్ కొన్ని పాయింట్స్ ఇచ్చారు, అవి నేను రాసుకొని వచ్చి పనిలో పనిగా నేను కూడా నేర్చుకుంటాను. రైట్. పేరెంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది పేరెంట్స్, అంటే నేను అందరూ పేరెంట్స్ అని అన్నాను, కొంతమంది పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో కొద్దిగా తెలుసుకుందాం. వాళ్ళని చూసి మనం అలా ఎప్పుడు కూడా చేయకుండా ఉండాలి అనే విషయం తెలుసుకుందాం. రైట్. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. భార్య మీద భర్త, భర్త మీద భార్య. నువ్వు అలాగా, నేను ఎలాగా, లేదు నేను ఇంత సంపాదిస్తున్నాను, నువ్వు అంత సంపాదిస్తున్నావు, నువ్వు ఈ పని చేయి, నేను ఆ పని చేయను, నువ్వే చెయ్యాలి అంటుంటారు. మీ అమ్మ నాన్న ఎలాగంటే మీ అమ్మ నాన్న ఎలా అంటూ ఒకరిని ఒకరు నెగిటివ్ మాటలు మాట్లాడుకుంటూ కొట్లాడుకుంటూనే ఉంటారు రోజును. మరి దీనివలన పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? పిల్లలు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందండి. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్తారు? పేరెంట్స్కి చెప్తారు. అలాంటిది పేరెంట్సే రోజు కొట్టుకుంటుంటే ఎవరితో చెప్తారు? ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇంకొకటి, కొంతమంది ఉంటారు వీక్ డేస్ అంతా కూడా రోజుకి 13 గంటలు 14 గంటల ఆఫీస్లోనే వర్క్ చేస్తారు. ఇక వీకెండ్ వచ్చేసరికి హ్యాపీగా ఫ్యామిలీతో ఉండకుండా, వర్క్ బ్యాలెన్స్ చేయలేకుండా ఏదో వర్క్ చేస్తూ సిస్టమ్ మీదే గడుపుతుంటారు అండ్ మొబైల్ మీదే టైం స్పెండ్ చేస్తుంటారు. దీనివల్ల పిల్లలు ఏదైనా మాట్లాడడానికి పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు బిజీగా ఉండడం వల్ల పిల్లలు ఏం చేయాలో, ఎవరితో ఆడుకోవాలో, ఎవరితో మాట్లాడుకోవాలో తెలియక వాళ్ళు కూడా మొబైల్ తీసుకొని లేదా ఏదైనా గాడ్జెట్స్ తీసుకొని వాటితోనే మేము కూడా బిజీగా ఉన్నాం, మాకు ఊరు కూడా వర్క్ ఉంది అని చెప్పి వాళ్ళు ఏదేదో ఆడుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ హెల్త్ పాడయ్యే అవకాశం ఉంది, వాళ్ళ ఐసైట్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. రైట్ కదా? ఓకే.